వెల్కమ్ టు బిగ్ టీవీ. బీఆర్ఎస్ సీనియర్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ మధ్యనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ నేతలందరూ వరుసగట్టి రేవంత్ రెడ్డిని కలవడం వెనుక ఆంతర్యం ఏమిటి? 10 ఏళ్ల పాటు ఒకే పార్టీలో పనిచేసిన తర్వాత మరి బీఆర్ఎస్ వీళ్ళకు ముఖం కొట్టిందా? కేసీఆర్ వీళ్ళకి భౌతిక మామూలుగానే దూరం అయిపోయాడా? వీళ్ళు కేసీఆర్ని వీడనున్నారా? చంద్రశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు రేవంత్ రెడ్డిని కలవడం వెనుక కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆంతర్యం ఏమిటి? రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి. తెలంగాణ ఎవరైనా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ యొక్క రాష్ట్రం యొక్క బాగోగులు ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి తప్పక ఒక పొలిటికల్ పార్టీ అంటే నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నా, నేను ఒకసారి కాంటాక్ట్ చేసిన ప్రజలతోటి ఎప్పుడు కలిసి ఉంటా. కాబట్టి న్యాచురల్గా ప్రజల యొక్క కష్టాలు సుఖాలను ఎవరికి మనం నివేదించుకుంటాము, ఎవరు తీరుస్తారు? ముఖ్యమంత్రిగా తీరుస్తారు. కాబట్టి అందుకనే ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. అంటే 10 ఏళ్ల పాటు ఒక పార్టీలో మీరు పనిచేశారు. ఒకసారి 2014లో పోటీ చేసి ఓడిపోయారు. తదుపరి 2 సార్లు మీరు తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ మీకు మాత్రం టికెట్ రాలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీని మీరు ఏ కోణంలో చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ 2014లో నేను తెలంగాణ తెచ్చిన పార్టీ అని చెప్పి నేను జాయిన్ అయ్యి, నా కాన్స్టిట్యున్సీ కాదు, నా జిల్లా కాదు, కాకున్నా కూడా నేను కాంటాక్ట్ చేసిన. అక్కడ ఏదో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది, బలమైన బీఆర్ఎస్ పార్టీ టికెట్ నాకు ఇచ్చిందని కాదు. ఆ రోజు ఎవరు కాంటాక్ట్ చేసేదాన్ని కూడా భయపడుతున్నారు. కానీ నేను తెలంగాణ వాదిగా, తెలంగాణలో నేను కాంగ్రెస్లో ఉన్న, అంతకుముందు నా నేపథ్యం కాంగ్రెస్ నుంచి మొదలైంది. కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా మేము తెలంగాణ అనే నినాదంతో కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అనే ఒక నినాదంతో మేము కాంగ్రెస్లో మా యొక్క ఏఐసిసి పెద్దలతోటి కలిసి మేము చేసేటోళ్ళం. దాంట్లో ఎప్పుడైతే కేసీఆర్ గారు నాకు టికెట్ ఆఫర్ చేసిండో, నేను ఆ తెలంగాణ అనే నినాదం మాకు వంటబెట్టున్నది చేపట్టి అక్కడ కాంటాక్ట్ చేయడం జరిగింది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్లో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి. రీసెంట్గా మాజీ మేయర్ బొంతరామన్ రేవంత్ రెడ్డిని కలిశారు. మాజీ డిప్యూటీ మేయర్గా ఉన్న ఫసీద్దీన్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని కలిశారు. అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు దాదాపుగా జాయిన్ అవుతున్నట్టు అనుకోవచ్చా మనం? మొదటగా నా యొక్క కాలేజ్ డేస్ నుంచి నేను కాంగ్రెస్లో ఉన్నా. నేను యూత్ కాంగ్రెస్లో పనిచేసిన, సీనియర్ కాంగ్రెస్లో కూడా నేను ఒక జిల్లాకు ఇన్ఛార్జ్గా కూడా నేను ఉన్నాను. యునైటెడ్ కాంగ్రెస్లో ఒక జిల్లా ఇన్ఛార్జ్ అంటే ఒక ఇంపార్టెంట్ పొజిషన్ ఉన్నోళ్ళే ఉంటారు. నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు, ఇక్కడ పాలిట్ బ్యూరో అది అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ కాంగ్రెస్కు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అంటే ఈజ్ ద హైయెస్ట్ దాంట్లో. సో నేను ఖమ్మం ఇన్ఛార్జ్గా ఉన్నా, ఖమ్మం డిస్టిక్ మొత్తం. సో అలాంటి సీనియారిటీ ఉన్న అప్పుడు కూడా నేను తెలంగాణ సాధించిన పార్టీ అని నేను దీంట్లో కాంటాక్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే తెలంగాణ పార్టీలో తెలంగాణ వాళ్ళకు అవకాశాలు తక్కువ వచ్చినాయి, వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు అవకాశాలు ఎక్కువ వచ్చినాయి. ఎందుకని ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మరి అది ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు, మా అధినేత, మా టీఆర్ఎస్ ప్రెసిడెంట్, ఇప్పుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎవరైనా పార్టీ ఎలక్షన్స్కి ముందు పార్టీకి పనిచేసిన వాళ్ళు, తెలంగాణకు పనిచేసిన వాళ్ళు కావాలనుకున్నాడు. ఎప్పుడైతే పార్టీ ప్రభుత్వానికి వచ్చిందో అప్పుడు వాళ్ళందరూ అక్కర్లేదు అనుకున్నట్టుంది. అందుకనే ఎవరైతే వాళ్ళని తీసుకున్నాడో దాని మూలంగానే ఈరోజు ఈ యొక్క బీఆర్ఎస్ అనేది ప్రజల నుంచి దూరం అయిందని నేను భావిస్తాను. అంటే అక్కడ డబ్బుల ప్రభావం కనిపించిందా, లేకుంటే మనిషికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని కేసీఆర్ చూసి వాళ్ళని చేర్చుకుంటున్నాడా? మీరు చూడండి, నేను 2014 కాంటాక్ట్ చేసేటప్పుడు నేను ఎవరి డబ్బులు తీసుకొని నేను కాంటాక్ట్ చేయలేదు. నా ఓన్గా నా యొక్క రీసోర్సెస్ తోటి నేను కాంటాక్ట్ చేసిన. ఓడిపోయినా కూడా నేను ప్రజలతోటి అధినిత్యం వాళ్ళతోటి కలిసి నేను పనిచేసిన. అవకాశాలు వస్తాయని చెప్పారు కానీ ప్రగతి భవన్ గేట్లు తెరుచుకోలేదని చాలామంది విమర్శలు గుప్పించారు. అది ఎలా చూస్తారు? కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి ప్రగతి భవన్ గేట్లు తెరుచుకున్నాయి. ఎప్పుడన్నా మిమ్మల్ని మీ అధినేత మీరు కలవడానికి ప్రయత్నిస్తే కూడా మీ పరిస్థితి ఏంటి? ప్రగతి భవన్ అనేది వచ్చిన తర్వాత ఆ గేట్లు కొద్దిగా మూసుకున్నాయని నేను అనుకుంటా. ఏదైనా డైరెక్ట్గా చెప్పండి, అందులో ఇదేం లేదు. నేను అనేది ఏంటంటే నేను ఓడిపోయిన తర్వాత ఎన్నోసార్లు నేను ముఖ్యమంత్రిగా ఆయనను కలిసి ఏదైతే మా యొక్క ఏరియా ఉన్న పరిస్థితులు దానికి కావాల్సినవి నేను అడిగాను. ఈరోజు రాచకొండ కమిషనరేట్ అనేది వచ్చింది కదా, దానికి నేనే నిజంగా మూల కారణం. రాచకొండ అనే పేరు తీసుకురా వచ్చేదానికి నేను అప్పుడు రాచకొండ అనేది ఒక నక్సలైట్స్
ఒక పేరు అని అనుకునేది అక్కడ ఉన్నోళ్ళు. రాచకొండ గుట్టలో ఒక ప్రాశస్త్యం ఉంది. ఉండేది, కానీ అదొక హిస్టారికల్ ప్లేసు. దాన్ని మళ్ళీ నేను దాన్ని సీఎం అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఇది రాచకొండకు మరి తిరిగి మన ఆ యొక్క ఇంపార్టెన్స్ తీసుకురావాలి అని చెప్పి దానికి పోయి నేను ఆ పని చేస్తాము. అక్కడ ఏదైనా ఒక సైన్స్ స్కూలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నేను ఎంతో ప్రయత్నం చేసిన. మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు 21 పిల్లర్లు పగిలిపోయిన పరిస్థితి, 3 బ్లాకులలో కూడా పూర్తిగా ప్రమాదం సంభవించింది. ఈజీగా కాఫర్ డ్యామ్ ద్వారా నీళ్లుని మళ్ళీ తోడొచ్చు. తోడి మెహబూబాద్, డోర్నకల్, మిగతా ప్రాంతాలు చెప్తుండు, మిర్యాలగూడ, వీళ్ళందరికీ కూడా నీటిని పంపించవచ్చు చూడు. కానీ అది ఎలా సాధ్యమైంది అంటారు? మేడిగడ్డ, బొందలగడ్డను మనము ఎవరు పోతారు? అంతా అయిపోయిన కోట్లు పెట్టిన ప్రాజెక్ట్ని అంటే ఇలాంటి మాటలతో మాట్లాడచ్చా? అది అంటే ఆ విధంగా అన్నాడు, నేనైతే చూడలేదు. కానీ ఆ విధంగా అనేది తప్పు. అది ఎందుకంటే మేడిగడ్డ అనేది మనమే అనుకున్నాము, అది 10 లక్షల ఎకరాలకు అది ఇస్తుంది, తెలంగాణ మొత్తానికి సస్యశాలం చేస్తుంది, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులందరికీ కూడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా అది ఉంటుంది అని చెప్పి అంత చేసి అది బొందలగడ్డగా మారిందంటే అది ఈ పిల్లర్స్ కుంగుడిపోవటం వల్ల అది బొందలగడ్డ అవుతుందని చెప్పి వారు అన్నారేమో. తెలంగాణ పునర్నిర్మాణం అని రేవంత్ ప్రభుత్వం కొత్త నినాదం ముందుకు పోతుంది. కొన్ని రోజులే అంటే 2 నెలల కాలం గడుస్తుంది. ఎలా చెప్పగలుగుతారు? ప్రభుత్వ పనితీరుని మీరు ఎలా అనలైజ్ చేయగలుగుతారు? అంటే సరే వచ్చి 2 నెలలు అవుతుంది. ఇప్పుడు 60 రోజులు అంటే ఇట్స్ వెరీ స్మాల్ పీరియడ్. మనం ఈ 60 రోజులనే ప్రభుత్వం ఇది చేయలేదు అది చేయలేదని మనం తప్పుపట్టేదానికి లేదు. కానీ ఒక్కటైతే ఉంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఇది మా ప్రభుత్వం అని ఒక ఫీలింగ్ వచ్చింది, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చింది. ఈరోజు ప్రగతి భవన్ చూస్తామని జనాలందరూ పోతున్నారు. అక్కడ ఏముందో ఏం లేదో తెలియదు, కానీ అప్పుడు చూడకుండా ప్రగతి భవన్ అనేది చూసేదానికి కూడా ఎవరు పోకపోయేది. సో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. సరే ముందు ఏం చేస్తుంది అనేది అది ముందు కాలే చెప్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్యనే రేరా డైరెక్టర్ బాలకృష్ణ అరెస్టు, ఇందులో ఐఏఎస్ల పాత్ర పైన విచారణ సాగిస్తుంది ప్రభుత్వం. అందులో మాజీ ఐఏఎస్ సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీగా పనిచేసి ఒక ధరణి అని భూముల పోర్టల్ సృష్టించి మొత్తం భూముల్నే మింగేశారనేది ఆరోపణ. అంటే మీరు ఒక బిజినెస్ మెన్గా ఇలాంటి పరిణామాలు మీరు ఎలా చూడొచ్చు? ధరణి అనేది ఆయన మంచిది ఏమని తెచ్చిండో అది భూతంలాగా తయారైంది. పాపము గ్రామీణ ప్రాంతంలో ఒకని భూమికి ఒకరిది ఒక దాంట్లో వేసిండు, ఒక భూమిని దేంట్లో ఇంకా కనపడకుండా చేసిండు దాంట్లో. ఇలాంటిది తెచ్చి ఎవరికి చేసిండంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకు లాభం చేసిండు. హైదరాబాద్లో భూములన్నీ దాంట్లో ఏమంటారు, వాటిని పాతయి ఎప్పుడు డిస్ప్యూట్ ఉన్నది గవర్నమెంట్ ల్యాండ్స్ను ప్రైవేట్ చేసిండు, ప్రైవేట్ ల్యాండ్స్ను గవర్నమెంట్ చేసిండు. కాబట్టి వాళ్ళు ఏ ఉద్దేశంతో చేసిండ్రు, ప్రజలను నష్టపరిచే విధంగా ఇది ధరణి అనేది ఒక భూతంలాగా తయారు చేసిన తప్ప దీనివల్ల ఎలాంటి లాభం జరగలేదు. రెండో విషయం, బాలకృష్ణ గారు అంటా ఉన్నారు ఆయన 10 సంవత్సరాలు ఉన్నాడు. హెచ్ఎండిఏలో ఒక ఆఫీసర్ 10 సంవత్సరాలు ఎక్కడ కూడా పనిచేయకూడదు. అది చేసినప్పుడు ఏమవుతుంది, ఆయన సొంతం కోటరీ తయారు చేసుకుంటాడు. ఒక్క శాఖనే కాదు, ప్రతి చోట ఇదే కదా, రిటైర్డ్ అధికారులను పెట్టుకొని పరిపాలన సాగించారు. ఇప్పుడు ఈరోజు ఈ పెద్ద ఎత్తున తెలంగాణ నష్టం ఎక్కడ జరిగిందంటే ఇలాంటి వాళ్ళని పెట్టుకోవడం. వీళ్ళు కోటరీ తయారు చేసుకుంటారు. రిటైర్డ్ అయినాక ఏముంటుంది చెప్పరి, రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఆయన తన రిలేషన్స్కో వేరే అఫీషియల్స్ అంటే మినిస్టర్లు చెప్పిన వాళ్ళకో లొంగి పనులు కానిస్తారు. దానివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గుతుంది, ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుంది. అదే ఇప్పుడు జరిగింది. గత ప్రభుత్వంలో మంత్రులు పనిచేసే పరిస్థితి లేదు. జెన్కోలో ఒక ప్రభాకర్ రావు, పోలీస్ శాఖలో మరో ప్రభాకర్ రావు, ఇక్కడ బాలకృష్ణ, మాజీ ఐఏఎస్ అధికారులు కూడా చాలామంది ఇట్లా 10 ఏళ్ల పాటు పనిచేస్తూ వారి కనుసన్నల్లోనే డైరెక్ట్గా వాళ్ళకి లింకప్ అవుతూ మంత్రులు భయపడే పరిస్థితి. అంటే మీరు దగ్గరగా ప్రభుత్వాన్ని మీరు చూసే ఉంటారు, అప్పుడు పరిణామాలు ఎట్లుండే? వాళ్ళు జనరల్గా ఏంటంటే రిటైర్డ్ అయినాక ఏముంటుంది, నాదేం పోతుంది పోయి పని కానీ అని చెప్పి ఉంటుంది. వీళ్ళ వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు కదా, 10 మంది రిటైర్డ్ ఆఫీసర్లు అడ్వైజర్స్గా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఇరిగేషన్కు రిటైర్డ్ ఆయన 10 ఏళ్ళు ఉంటాడు, మురళీధర్ రావు గారు. 10 ఏళ్ళు ఒక రిటైర్డ్ ఆఫీసరు అంత పెద్ద దానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టే ఒక డిపార్ట్మెంట్కి ఉన్నాడంటే అది ముందరికి ఎట్లా పోతుంది చెప్పండి. అదేవిధంగా ఈ హెచ్ఎండిఏ కూడా ఈయన 10 ఏళ్ళు ఉన్నాడు. 10 ఏళ్ళు ఉంటే అది ఈ విధంగా ఈరోజు మనం దాన్ని ఏం చేయలేము. ఇప్పుడు పెద్ద ఎత్తున నష్టం జరిగిన దాన్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి దీన్ని
సెటరేట్ చేయాలంటేనే టైం పడుతుంది. గత ప్రభుత్వం నలుగురి కిందనే పనిచేసింది. కేసీఆర్, హరీష్, కేటీఆర్, కవిత. చాలామంది బీఆర్ఎస్ లీడర్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. డైరెక్ట్గా ఎక్కడ చెప్పలేదు వాళ్ళకి. ఎక్కడ చెప్తే మమ్మల్ని ఏం చేస్తారు అనేది చాలామంది భయం ఉండేది. మీరు అంటే మీరు ఎక్కడ చెప్పలేదు అంటుండ్రు. నేను ఎవరికి చెప్పాలో కూడా వాళ్ళకి చెప్పాను. ఇది పార్టీలో ఒక ఇష్యూ వచ్చింది, ఎవరు మాట్లాడతారు? ఓన్లీ ఈ నలుగురే మాట్లాడతారు అంటారు. ఎంతోమంది అన్నారు. ఈ నలుగురు తప్ప ఇంకోళ్ళు మాట్లాడకూడదా? ఒక డిపార్ట్మెంట్కి ఒక మినిస్టర్ ఉన్నాడు, ఆయన మాట్లాడాలి. ఒక డిపార్ట్మెంట్ మినిస్టర్ ఉంటే ఇప్పుడు నేనున్నా, నాకు తెలిసింది నేను పోయి ఆ డిపార్ట్మెంట్ దగ్గర పోయి చెప్తా, మినిస్టర్ దగ్గర పోయి చెప్తా. ఆ యొక్క స్వతంత్రము అది ఉన్నప్పుడే అందరితోటి కలిసి బయట ఏం జరుగుతుంది, బయట నష్టం జరుగుతుందా, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలి. ఈరోజు టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు ప్రతి చోట నిఘా అనే వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేశారు. మా ఫోన్లు ఎక్కడ రికార్డ్ అవుతాయో మేము ఎక్కడ వాళ్ళకి దొరికిపోతామనే భావనను కల్పించారు. పైన చూస్తే మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావే నిఘా వ్యవస్థకి బాస్. దీనివల్లనే ఈరోజు పార్టీకి ఇంత నష్టం జరిగింది. ఏదైతే పార్టీ అధినేత ఒక పార్టీ నాయకులకు ఆయన వారితో కలిసి ఉండకపోవటం, మీరు అన్నట్లు మినిస్టర్లతోటి ఆయన కలవకపోవటం అనేది జరగటం వల్ల ఈ దూరం పెరిగి ఏదైతే ఈ రిటైర్డ్ ఆఫీసర్ల మొత్తం అజమాయిషి మీద జరిగింది, ఇది పెద్ద ఎత్తున నష్టం జరిగేదని కారణమైంది. ఈరోజు మేడిగడ్డ కుంగిపోవటము, దానివల్ల లక్షలాది కోట్లు నష్టం జరగడం అయిందంటే ఇది బికాజ్ ఆఫ్ ఎవరు ప్రమేయం లేదు, ఆ రిటైర్డ్ ఆఫీసర్ల ప్రమేయంతో ఈ విధంగా అయింది. లేకుంటే మన తెలంగాణలో, మన యునైటెడ్ ఏపీలో నాగార్జున సాగర్, శ్రీశైలం, పోచంపాడు ఇలాంటి బ్రహ్మాండమైన ప్రాజెక్టులు నిర్మించుకున్నాం మనం. కానీ ఏ రోజు కూడా ఏ ప్రాజెక్టు కూడా లీక్ అవుతుంది, తెగిపోతుందని అనలేదు. ఒకసారి అంటే ఇదే మాట కేసీఆర్ ఇలా ఒక మాట అన్నాడు. నాగార్జున సాగర్లో కూడా కొన్ని పిల్లర్లు పాడైపోయినాయి, అప్పుడు రిపేర్ చేసుకోలేదా, ఇంకో దగ్గర ఇంకోటి జరగలేదా, ఓన్లీ మేడిగడ్డనే భూతంలో చూపిస్తూ. అది చాలా తప్పు. చూడండి, మీరు శ్రీశైలము మనకు రోషయ్య గారు సీఎం ఉన్నప్పుడు హెవీ రెయిన్స్ వచ్చినాయి. అప్పుడున్న ప్రభుత్వము అంటే వాటరు ఒక లెవెల్ తర్వాత ఇక్కడ దాకా మెయింటైన్ చేయాలి, అంటే అక్కడ పోతిరెడ్డిపాడుకు పోవాలని చెప్పి లెవెల్ పెంచుకున్నారట. ఆల్ ఆఫ్ సడన్ హెవీ రెయిన్ వచ్చింది. హెవీ రెయిన్ వస్తే అది డ్యామ్ మీదకి వెళ్ళి నీళ్ళు ప్రవహించింది. కానీ శ్రీశైలం చెక్కు చెదరలే. అప్పుడు అందరూ అనుకున్నారు అది ఏమన్నా అవుతుంది, ఏదో డ్యామేజ్ అయితే మొత్తం ఏది కర్నూలు కింద నాగార్జున సాగర్ పోతుంది, మాచర్ల పోతుంది, మొత్తము ఎంతో పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని అనుకుంటారు. కానీ అంత హెవీ రెయిన్స్లో కూడా అప్పుడు 24 లక్షల క్యూసెక్స్ వాటర్ వచ్చింది. అంత వచ్చినా కూడా డ్యామ్ ఎక్కడ పోలేదు. ఈరోజు మేడిగడ్డ 3 పిల్లర్లు పోయినా, ఒక పిల్లర్ పోయినా పోతుంది. ఇప్పుడు ఒక కారు పోతుందండి, ఒక టైర్ పోతే 3 టైర్లతో పోద్ది, అది కారు ముందటికి పోదు. అది తప్పు. అట్లా అన్నడా అనలేదా నాకు తెలియదు. బట్ ఏదైనా ఆ ప్రాజెక్టు పెద్ద ఎత్తున దాంట్లో నిర్మాణ లోపం జరిగింది. ఇది ముఖ్యంగా జరిగింది ఎందుకంటే ఇది ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో కాంట్రాక్ట్ చేయలే, సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చిండ్రు. సబ్ కాంట్రాక్ట్ ఎవరు వచ్చిందంటే వాళ్ళంతకుముందు కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ లేదు. నేను కూడా ఒక కాంట్రాక్టర్ను. నేను కూడా నేను బ్రిడ్జెస్ కట్టా. మన ఫ్లడ్ కెనాల్లో నేను బ్రిడ్జెస్ కట్టాను. ఇప్పుడు ఫ్లడ్ కెనాల్ ఉంది కదా మన నిజామాబాద్లో, అది కట్టాను. ఇక్కడ మన నాగార్జున సాగర్ లైనింగ్, పాలేరు కింద లైనింగ్ నేనే చేశాను. చూడండి, చెక్కు చెదరలే. ఎందుకు జరుగుతుందండి? యాజ్ పర్ స్పెసిఫికేషన్ ప్రకారం కడితే చెక్కు చెదరదు. కాంట్రాక్టర్ అన్న రోడ్డుకు వచ్చాను. ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు అదే మేడిగడ్డని ఏ కోణంలో చూస్తారు అంటే 250, 300 పిల్లర్లు ఉన్నాయి చెప్పుకొస్తుండ, అంటే ఈజీగా మాటల పరంగా చెప్పుకొస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. అదేముంది, సర్వసాధారణంగా జరుగుతుంది అనేది. కాంట్రాక్టర్గా ఎటువంటి బేస్ లైన్ ఉండాలి మామూలుగా నిర్మాణం జరిగేటప్పుడు అసలు ఎంతో టెక్నికల్ అయినాక, ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చినాక, దాంట్లో కింద ఏ విధంగా స్టాటా ఉన్నది అని తెలుసుకున్నాక దాన్ని కడతారు. అంతేగాని ఏదో 230 పిల్లర్లు ఉన్నాయి, మేము ఏదో కడుతున్నాము, ఇది ఒకనాడు కట్టి ఇది రోజులు 2 రోజుల కోసం 3 రోజుల కోసం అయ్యేది కాదు. అసెంబ్లీ మీడియా పాయింట్లో హరీష్ ఒకటి మాట్లాడారు. గత రాజశేఖర ప్రభుత్వం పంజాగుట్ట ఫ్లైఓవర్ నిర్మాణం జరిపింది. అప్పుడు కొంత డ్యామేజ్ జరిగింది, అంటే బిఫోర్ ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు కూలిపోయినప్పుడు నేను కూడా అప్పుడు కవరేజ్లో ఉన్నా. ఒకరు స్పాట్లో చనిపోయారు, ఒకరు హాస్పిటల్లో చనిపోయారు. ఆయన ఒక ఫోటో తీసుకొచ్చి 20 మంది చనిపోయారు అని చెప్పారు. మాజీ మంత్రిగా సీనియర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా హరీష్ రావు పనిచేసాడు. అంటే వేగ్గా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి? ఆ విధంగా కూలినప్పుడు కూడా మనం అందరం ఎంతో బాధపడ్డాం కదా అందరం. అది కన్స్ట్రక్షన్ అవుతుంటే నిర్మాణాలు కన్స్ట్రక్షన్ అవుతుంటే అయింది, దాన్ని రెక్టిఫై చేసినాం. ఇది కన్స్ట్రక్షన్ అయిపోయిందని అనుకుంటున్నాం.
అయిపోయి నీటి వాటర్ ఇస్తున్నాం అనుకుంటున్నాం. ఇప్పుడు అది జరిగింది. అది అంటే ఇప్పుడు జరిగితే ఎంత నష్టమైద్దో అది అతను తెలుసుకోవాలి. ఒక ఇరిగేషన్ మినిస్టరు, సీనియరు నాయకుడు, ఎన్నో రోజుల నుంచి ఆయన మినిస్ట్రీలో ఉన్నాడు. ఆయన అన్నాడని అంటే అది మరి ఏ విధంగా అన్నాడో నాకు తెలియదు. కానీ చాలా దీంట్లో ఆ విధంగా అయిందంటే ఇది చాలా తప్పిదం. ఇది ఇట్లా జరుగుద్దని చెప్పి మనం చూస్తున్నాం. నిర్మాణాలను ప్రశ్నించడం వెనుక 20 మంది చనిపోయింది ఇద్దరు కదా, 20 మంది చనిపోయారని చెప్పి 20 మంది చనిపోయినప్పుడు అది కూడా తప్పన్నాం కదా, అది రైట్ అన్నామా? అది 20 మందికి ఆగిపోయింది. ఇది లక్షలాది ఎకరాలు కథం, అంటే జీవితాల వల్ల నాశనం అవుతుంది. పెద్ద ఎత్తున ఊర్లే మునిగిపోతాయి, ఊర్లే కథం అయిపోతాయి. ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టారండి, నాగార్జున సాగర్ తెగిపోతే ఎంత నష్టం జరుగుతుందో మనం ఊహించలేమా? లక్షలాది మంది చనిపోతారు. సో కాబట్టి మనం ఆ విధంగా అని దాన్ని తక్కువ చేయొద్దు. మనం ఇప్పుడు ఏమి యాక్సెప్ట్ చేయాలా? తప్పు జరిగింది, ఎక్కడ లోపం జరిగింది? మనము సబ్ కాంట్రాక్ట్ ఇచ్చడం వల్ల నష్టం జరిగింది. ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఎల్ఎన్టీ చేసిందండి. ఎల్ఎన్టీ ఆ విధంగా కడుతుందా? అంత నాసిరకము కన్స్ట్రక్షన్ అయితే చేయదు కదా. వాళ్ళకి ఏం చేసిండ్రు? సబ్ కాంట్రాక్ట్ ఏమని ఫోర్స్ చేసిండ్రు. ఆ సబ్ కాంట్రాక్ట్ ఎవరు? నిన్నటిదాకా వాళ్ళ కాంట్రాక్ట్ అని తెలియదు, భయపెట్టించి బిల్లులు తీసుకుంటారు. దాని ద్వారానే ఈ నష్టం జరిగిందని నేను యాజ్ ఏ కాంట్రాక్టర్ నేను అనుకుంటా. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఇవాళ నల్గొండ సభ నిర్వహించారు. అసెంబ్లీ రాకుండా సభ నిర్వహించడం ఏంటని చెప్పి చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఏదైనా ప్రజాగలం పిలిపించాలన్నా, ప్రజల గురించి మాట్లాడాలన్నా అసెంబ్లీ ఒక వేదిక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్పాడు. హరీష్ రావు, కేటీఆర్ మిగతా వాళ్ళు మాట్లాడారు. కానీ ప్రతిపక్ష నేత హోదాలో అంటే అవమానంగా ఫీల్ అయ్యింది అనుకోవచ్చా? ఎస్, ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోదామంటుండు. నువ్వు పోయి మీరు కూడా చూడండి. ఇప్పుడు అంతకుముందు ప్రాజెక్ట్ అయిపోయినప్పుడు మన ఎవరు మండల్ ప్రెసిడెంట్సు అందరూ వచ్చి చూడాలని బస్సులో పోయి చూపించిండ్రు దూరం నుంచి. అదేమన్నా చార్మినారా పోయి చూసి వచ్చేదానికి? అప్పుడు చూసి వచ్చిండ్రు. ఇప్పుడు మనం కూడా పోయి చూద్దాం డిఫెక్ట్ అని అంటున్నారు. మీరు అంతకుముందు ఎవరిని పోనీయలేదు, ఒక ఇంజనీర్లను పోనీయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం అనేది చూడండి అంటుంది. చూసి చెప్దాం, మరి నష్టం జరగలేదంటే నష్టం జరగలేదని చూద్దాం, తప్పే ఉంది. ఇదే మాట అన్నారు కదా నల్గొండల సభలో. కేసీఆర్ ఒకటి అన్నాడు, హరీష్, కడియం శ్రీహరి సీనియర్లుగా ఉన్నారు ఇంతకుముందు నీటిపారుదల శాఖ మంత్రులుగా, పొన్నాల లక్ష్మయ్య, వీళ్ళందరి దగ్గర సలహాలు తీసుకోవచ్చు రేవంత్ రెడ్డి అన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి పిలిచిన తప్పుడు అక్కడికి వెళ్ళి సలహాలు ఇవ్వచ్చు కదా. పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు, ఇరిగేషన్ మినిస్టరు. ఈ విధంగా ఏదైతే మేడిగడ్డ కుంగిపోతుందంటే యాక్సెప్ట్ చేస్తాడంటనా? కడియం శ్రీహరి గారు ఇరిగేషన్ మినిస్టరు, ఆయన హయాంలో కట్టిన ప్రాజెక్ట్ ఇట్నే కూలిపోయినాయంటనా? ఆ విధంగా వాళ్ళు మాట్లాడినానంటే నేను ఒప్పుకోను, మాట్లాడలేదని నేను భావిస్తా. ఎందుకంటే వాళ్ళు దీన్ని పోయి చూడాలా, ఎంత డిఫెక్ట్ జరిగింది, మనం ఏ విధంగా దీన్ని రెక్టిఫై చేద్దాం. ఇప్పుడు నాగార్జున సాగర్లో ఇప్పుడు నల్గొండలో మీటింగ్ ఈరోజు కాకుండా రేపైనా పెట్టుకోవచ్చు, ఎల్లుండి కూడా పెట్టుకోవచ్చు. అది ఏమున్నది, దేనికి పెట్టుకున్నారు? అది నల్గొండలో కృష్ణా వాటర్ ఎటో పోతుందని అన్నారు. 2 నెలల కృష్ణా వాటర్ పైకి పోలేదు, మహారాష్ట్రకు పోలేదు, లేకుంటే కిందికి ఆంధ్రాకు పోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ఆరోపించి, ఒప్పందం ఏం చేసుకుందో సరే, ఒప్పందం చేసుకుందంటే దాన్ని తప్పని చెప్పు. కానీ ఇప్పుడు ముందట ఉన్నది మేడిగడ్డ, అది కుంగిపోతుంది, రేపు వర్షాలు పడతాయి, దాంట్లో నీళ్లు నిల్వ ఉండాలన్నా వద్దా, దాని ద్వారా మనకు లాభం ఉందా లేదా, ఆ ప్రాజెక్టును మూసేయాలన్నా మరి దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలన్నా, అది ఇంపార్టెంటు. ఒప్పందం అనేది 2 నెలల్లో చేసుకునేమో, దాన్ని 2 నెలలు చేసుకుంటే ఈ నెల మనం దాన్ని నో అని చెప్పేదో అసెంబ్లీలో పెట్టి చేసినారు కదా. మేము అలాంటి ఒప్పందం పెట్టుకోలేదు, మేము డెఫినెట్ దీన్ని గురించి ఫైట్ చేస్తాము, మాకు 299 టీఎంసీ వాటర్ కాదు, మాకు ఎక్కువ కావాలి, మేము ఫైట్ చేస్తాం అంటుండ్రు. దాని గురించి మనం అందరం కలిసి ఫైట్ చేద్దాం. కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంది, రేపు ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజ్లలో మనం వాటర్ను నిల్వ ఉంచొద్దా, ఇది ఉంచితే అది సరిపోతుందా లేకుంటే తెగిపోతుందా, అది ఇంపార్టెంట్. దాని పోయినాక ఈరోజు కాకుంటే మనం రేపు పెట్టుకుందాం మీటింగు. ఇక మీ రాజకీయ జీవితానికి వద్దాం. 2014లో మీరు పోటీ చేశారు ఇబ్రహీంపట్నం నుంచి, 18లో మళ్ళీ టికెట్ అడిగారు నాగార్జున సాగర్ నుంచి, 23లో అడిగారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ముందే ప్రిపరేషన్గా 23లో తీసుకొచ్చారు. మీకు టికెట్ ఇవ్వకపోవడానికి ఏ కారణాలు చూపించింది పార్టీ? అంటే నేను అనుకుంటా, అంటే పాలిటిక్స్లో నేనేమనుకున్నా అంటే తెలంగాణను సాధించేటప్పుడు అందరం కలిసి పనిచేసినాము, తెలంగాణ సాధించడంలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దపీట ఉంటుంది. దీంట్లో తెలంగాణ అంటే మేమందరం ఇంట్రెస్ట్ తోటే కదా. మా యొక్క కాంగ్రెస్లో కూడా కాంగ్రెస్ అప్పుడున్న వైఎస్ఆర్కి ఎగనెస్ట్గా తెలంగాణ కావాలని కోరిన వాళ్ళు నేను ఒకరిని. అంటే మేము మా యొక్క రాజకీయం కోసం అనలేదు, తెలంగాణ బాగు కోసం అన్నాం. అలాంటి వాళ్ళకు
ఇక్కడ పెద్దపీట వేస్తారనుకున్నాం. కానీ ఇక్కడ ఏమొచ్చిందంటే మరి ముఖ్యమంత్రి గారు ఆ యొక్క లైన్ అనేది దాటి ఆయన ఎవరైతే తెలంగాణ కోసం మాట్లాడిండ్రో, తెలంగాణ కోసం పాటుపడ్డారో, తెలంగాణ కోసం పనిచేసారో ఆయనతోటి, సరే నేను ఆయనతోటి పని చేయకపోవచ్చు, నేను కాంగ్రెస్లో ఉండి తెలంగాణ కోసం పనిచేయచ్చు, అలాంటి వాళ్ళను మరిచిపోయి తెలంగాణ అనే పదం కూడా ఉచ్చరించలోళ్ళను, అసలు పాలిటిక్స్లో లేనోళ్ళను, డబ్బులు ఉన్నోళ్ళను వాళ్ళని చేర్చుకోవటం వల్లనే ఈరోజు తెలంగాణ ప్రజలు ఈ బీఆర్ఎస్కు దూరమైనరు. అదర్వైజ్ చాలామంది తెలంగాణ తెచ్చిన పార్టీ అని చెప్పి అందరం కూడా దాని ఎమ్మటే ఉన్నాం. సో నాలాంటి వాళ్ళు కూడా నేను 2014 ఓడిపోయినా, 2018లో నాకు ఇవ్వలేదు. ఎందుకు? కొత్తగా తెలంగాణ వచ్చింది, మనం సరే ఏదో ఒక మాట మీద ఆ ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, మనం ముందటికి వాళ్ళతోటి మనం ఉండాలా, వాళ్ళను మనం గెలిపించుకోవాలని చేసినాము. 2023లో నువ్వు ఏదైనా చేయాలి కదా. ఎప్పుడు 10 ఏళ్ళు ఒక ఆఫీసరే ఉంటాడు, 10 ఏళ్ళు ఒక అడ్వైజర్ ఉంటాడు, 10 ఏళ్ళు మంచి పని చేయకున్న ఎమ్మెల్యేనే ఉంటాడంటే నమ్మించి మోసం చేసినట్టు అనుకోవచ్చా? అంటే ఇది నాకు మోసం కాదు, పార్టీకే మోసం చేసినట్టు. అది బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు కేసీఆర్లు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఎట్లా మీ ఫీలింగ్, ఏమనిపిస్తుంది? నేను అంటే సరే కేసీఆర్ నేను ఆయన తెలంగాణ కోసం చేసిన ఆయన, నేను ఆ విధంగా కంపేర్ చేసుకోకున్నా, నేను కూడా ఏ రోజు కూడా నా పర్సనల్ దానికోసం నేను పార్టీలో నేను పనిచేయలేదు. ఏ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారికో మా మంత్రుల దగ్గరకో నాకు ఈ బెనిఫిట్ అయిద్దని నేను పోలేదు. ప్రజలకు బెనిఫిట్ అయితేనే నేను పోయి అడిగిన తప్ప, నేను ప్రజల కోసం నేను సంపాదించిందంటే నేను ₹1 సంపాదించుకుంటే దాంట్లోకెళ్ళి ఖర్చు పెట్టుకొని నేను ప్రజల కోసం పనిచేసింది తప్ప, నేను ఈ పార్టీ ద్వారాను ప్రభుత్వం ద్వారాను ₹1 నేను సంపాదించడానికి నేను ఏ రోజు ప్రయత్నం చేయలేదు. బీఆర్ఎస్ పార్టీతో కంచర్ల చంద్రశేఖర్ కట్టిఫ్ అయినట్టేనా? కట్టిఫ్ ఎందుకు, నేను పార్టీలోనే ఉన్నాను. ఇప్పుడు పార్టీలో ఉన్నాను, కానీ పార్టీ నా అంటే నేనే కాదు, పార్టీలో ఉన్న చాలామంది నాయకులు అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈరోజు మీరే అన్నారు ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ లేదని. ఒక నాయకుడు ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ లేకుండా ఉంటే ప్రభుత్వం నాయకులు ఎట్లా ఉంటారండి? వాళ్ళు ప్రజలతోటి ఏ విధంగా ఉంటారు? ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి పోయినప్పుడు ప్రజల యొక్క సమస్యల కోసం పోతాం కదా. నా పర్సనల్ సమస్యకు వచ్చినప్పుడు నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వకు, కానీ ప్రజల సమస్య తీసుకుపోయినప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వాలి. ప్రభుత్వం ఉన్నది దానికోసం కదా. భవిష్యత్తు మీ పయనం ఎటు? కాంగ్రెస్ పార్టీలో ప్రజల వైపు నా పయనం. ప్రజలు ఏది కావాలనుకుంటే అది. నేను పాలిటిక్స్ తోటి ఏదో చేయాలని ఉద్దేశం కాదు. పాలిటిక్స్ అనేది ఏదైనా సహాయం మనం చేస్తే ఓకే. నాకు పాలిటిక్స్ తోటి ఇట్స్ నాట్ మై లైవ్లీవుడ్. నా లైవ్లీవుడ్ నుంచి నేను ఏదైనా ప్రజలకు చేద్దామనుకుంటా, కానీ నేను చాలామంది ఏమనుకుంటారు, ఈ యొక్క పార్టీ పదవితోటే నాకు ఏదో గొప్పతనం వద్దని అనుకుంటారు. పార్టీ పదవితోటి కాదు. రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత అంటే మీరు చెప్పదలుచుకుంది ఏమిటి? రేవంత్ రెడ్డి అంటే ఆయన వచ్చినాక ప్రజలకు ఒకటి ఏంటంటే ఒక స్వేచ్ఛ వచ్చిందని, ప్రభుత్వం మా ప్రభుత్వం అని, మేము ఎప్పుడైనా మా కష్టం ఉంటే ప్రభుత్వానికి చెప్పుకోవచ్చు అని, ముఖ్యమంత్రి గారికి చెప్పుకోవచ్చు, మినిస్టర్కి చెప్పుకోవచ్చు, మా ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ ఉన్నాయని, అదేవిధంగా సెక్రటరియట్ గేట్లు ఓపెన్ ఉన్నాయని ఒక ఫీలింగ్ అనేది వచ్చింది. సరే అది ఏ విధంగా అవుతుంది ఏంటి అనేది ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఈ ప్రభుత్వం మీద ఏర్పడ్డది. దాని ద్వారానే ఇంతమంది ప్రజలు ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు. నాలాంటి వాళ్ళు కూడా మంచి ఏదైనా ఒక ముఖ్యమంత్రి ప్రజలలో గుడ్ విల్ తోటే మేము కూడా ఉంటాం కదా. రాజకీయ నాయకుడు ఉంటాడు, ప్రజలకు ఒక పార్టీ మీద గుడ్ విల్ లేకుంటే ఆ పార్టీకి ఏం మనుగడ ఉంటుంది చెప్పండి. ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద ఈ విధంగా అంటే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ వస్తుందో రాదో అనుకున్నారు. అలాంటి కాంగ్రెస్ను ఈరోజు తాను ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిండు. ప్రజలు కూడా అరే ఈ ముఖ్యమంత్రి ఈ విధంగా ఉన్నది, మా ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి అనే ఒక భావన కల్పించిండు. సో ముందు ముందు మరి ఆ విధంగా ఉంటుందా అనేది అది కాలం చెప్తుంది. కానీ యాజ్ ఆన్ డేట్ ప్రజలందరూ కూడా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి మంచి చేస్తాడని ఒక ఫీలింగ్ తోటి అయితే ఉన్నారు అనేది దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి ఏమైనా టికెట్ ఆశిస్తున్నాడా? టికెట్ అనేది నేను మా పార్టీ టికెట్ వస్తుందని ప్రతిసారి ఆశించిన, నాకు రాలేదు కదా. అంటే ఈసారి కాంగ్రెస్ పార్టీలో సరే ఏ పార్టీ అయినా టికెట్ అనేది ఒక రాజకీయ నాయకుడు టికెట్ అనేది ఆశిస్తాడు. డెఫినెట్ ఇస్తే కాంటెస్ట్ మా పార్టీ ఇస్తే చేస్తా. నాకు పోయినసారి కూడా వేరే పార్టీలు ఎంతోమంది అడిగినారు నన్ను, కానీ నేను ఏ పార్టీకి పోలేదు. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నాం, ఆ పార్టీ నాయకుడు చెప్తున్నాడు మన అందరం ఒకసారి మనం అందరం కష్టపడాలి, ఓసారి రాదు టికెట్ రాదు, ఒక అవకాశాలు రావు, ముందు ముందు అవకాశాలు. కానీ నీవు కలవకుండానే ఉంటే ఈ అవకాశాలు రావు, ప్రజలకు మేమేం చెప్పలేము. అవకాశం కంటే ఎక్కువ ప్రజలకు
ప్రభుత్వానికి మధ్యన నాలాంటి రాజకీయాన్ని అంతే కదా, సెకండ్ గ్రేడ్ వారధిగా ఉంటాము. ఈ వారధి అనేది లేనప్పుడు ఇప్పుడు మనం ఒక నదికి ఆనకట్ట ఎందుకు కడతాము? నీళ్ళు నిలిచేదానికి. అదేవిధంగా మేము ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నాం. వారధి అవసరం లేదు, ప్రజలు నీ ఎమ్మటే ఉంటారు అనుకుంటే మరి లేరు కదా. బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ఇంతసేపు మాట్లాడిన తర్వాత బహిష్కరిస్తే? బహిష్కరించేది ఏముంది? నేను బహిష్కరిస్తే ఇప్పుడు ప్రజలతోటి ఉండే మనుషులం మేము. బహిష్కరించుడు అనేది కాంగ్రెస్ పార్టీలో ఏ రోజు కూడా అంటే ప్రతి మనిషికి ఒక స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఈ వేరే పార్టీలలో కూడా సోషల్ మీడియాలో ఇవే నడుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవగానే వీళ్ళంతా ద్రోహం చేశారు పార్టీకి, 10 ఏళ్ళు అన్నం పెట్టిన పార్టీని ఇట్లా రోడ్డున పడేసిపోతుంటున్నారని. అంటే ఈ మధ్య రేవంత్ రెడ్డిని కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదిక గుంపు మేస్త్రి అని తీవ్రమైన పదజాలం వాడు. అవన్నీ నేను అంతకుముందు కూడా అనుకున్నాం, ఒక నాయకుడు ఏదో అన్నాడని చెప్పి. ఇవన్నీ ఒక చిన్న మనస్తత్వము, అంటే గెలవలేక ఏదో డోలు అది అంటారు కదా, ఓడిపోయే రోజులకే అంటే ఓర్వలేని పరిస్థితి, వాళ్ళు అధికారం పోయిందనే ఒక బాధన. ఎల్లకాలం ఒక పార్టీ ఉంటుందండి. ఇప్పుడు నువ్వు మంచి చేస్తే నువ్వు ఉంటావు, నీవు ప్రజలకు దూరం అయితే డెఫినెట్ తీసేస్తారు. అంతేగా నువ్వు దూరంగానే ఆ విధంగా మాటలు మాట్లాడు, అది చాలా తప్పు. ఆ విధంగా మాట్లాడి వాళ్ళు చిన్నగా వాళ్ళు అవుతున్నారు, ప్రజలలో చులకన అవుతున్నారు. దానివల్ల అనటం వల్ల అంతకుముందు తెలంగాణ అప్పుడు మనం అలాంటి మాటలు మాట్లాడి ఏదో రెచ్చగొడతాం. కానీ తెలంగాణ వచ్చింది, ప్రజలందరూ కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు, 10 ఏళ్ళు చూసిండ్రు, ఏ నాయకుడు ఎట్లా ఉండనే చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు గ్రహించిన చేయబట్టి మనం వీటి తప్పులను సరిదిద్దుకోవాలి. తప్పులు సరిదిద్దుకుంటే మళ్ళీ ప్రజలు మనల్ని కోరుకుంటారు. అంతేగాని ఇంకా తప్పులను మేము అదే ఉన్నాము ఆ విధంగా మాట్లాడితే అది ప్రజలు కూడా అసహించుకుంటారు, ఇంకా మనం ప్రజలకు వెళ్ళి దూరం అయిపోతామని నేను అనుకుంటాను. ధన్యవాదాలు చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్తే. సో మొత్తానికైతే భవిష్యత్తులో తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. తాను అంటే ఏ రాజకీయ పార్టీలో చేరుతానని కూడా తను ప్రకటిస్తామని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీ నేతలు కూడా సంయమనంతో వ్యవహరించాలి, ఇప్పుడున్న ప్రభుత్వానికి సహకరించాలనేది కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు సూచిస్తున్నారు. చూస్తూనే ఉండండి.